హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవన అయితే ఆనందిని ఇక్కడ జరిగిన విషయం మా అమ్మకి చెప్పి తన హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది కదా అని ఇక వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని పెడితే బాగుంటుంది కదా ఆనంది అని ఇక జీవన అయితే ఆనందికి సలహా ఇస్తుంది. అప్పుడు ఆనంది, లేదు జీవన, ఇక్కడ జరిగిన విషయాలు జ్యోతమ్మ వాళ్ళకి తెలియకూడదు. మన ఇంటి విషయాలు మన దగ్గరే దాచుకోవాలి, బయట వాళ్ళకి చెప్పకూడదు, అనవసరంగా మాట్లాడకు అని ఇక ఆనంది అయితే జీవనని ఇక తిడుతూ ఉంటుంది. అప్పుడు జీవన ఇక ఆనందికి చెప్పగానే ఇక ఆనంది అయితే ఇక ఎలాగైనా అమ్మా నాయనల దగ్గరికి వెళ్ళి దీనికి కారణం ఏదైనా వెతకమని చెప్పాలి అని ఇక ఆనంది అయితే అక్కడి నుంచి ఇక జ్యోతి ఇంటికి పద్మమ్మ సింహాద్రుల దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక జీవన్ అయితే ఇక పో ఆనంది, నువ్వు ఖచ్చితంగా ఎక్కడికో ఒక చోటుకైతే వెళ్తావు కాబట్టి నీ గురించి అత్తయ్య గారికి లేనిపోనివి చెప్పి ఇక తనకి నీ మీద కోపం వచ్చేలా నేను చేస్తాను పో అని ఇక జీవన్ అయితే ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక జీవన ఇక అత్తయ్య గారికి విషయం చెప్పాలి. ఎలా చెప్పాలి? నా అంతటా నేను వెళ్ళి చెప్తే నమ్మరు. ఇక నేను లేనిపోనివన్నీ ఆనందిని కావాలని ఇలా చేస్తున్నానని అనుకుంటారు. అత్తయ్య గారు ఆనందిని పిలిచే వరకు నేను ఈ విషయం చెప్పకూడదు అని జీవన అనుకుంటుంది. అప్పుడే ఇక సునంద అయితే ఆనంది ఆనంది అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. వెంటనే సునందని చూసి, ఏంటి అత్తయ్య గారు అని అనగానే, ఆనంది ఇంట్లో లేదా అని అంటూ ఉంటుంది. సునంద అయితే, లేదత్తయ్య గారు, ఆనంది ఇంట్లో లేదు, తను మా అమ్మ దగ్గరికి వెళ్ళింది, తన దగ్గర డబ్బులు తీసుకువచ్చి ఇక్కడ మనకి ఇక నష్టం కలిగే పేమెంటు ఇక ఆ డబ్బు ద్వారా చెల్లించాలని చూస్తుంది అని ఇక జీవన ఆనంది గురించి లేనిపోనివన్నీ సునందకి చెప్తుంది. అప్పుడే సునంద, ఏంటి జీవన నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటుంది. అవునత్తయ్య గారు, ఇంతకుముందు ఆ విషయం నాకు చెప్పి ఎవరికి చెప్పొద్దని చెప్పి వెళ్ళిపోయింది అని ఇక జీవన్ అయితే లేనిపోనివన్నీ ఆనంది గురించి సునందకి చెప్తుంది. వెంటనే సునంద, ఏంటి ఆనంది ఇంటికి రాని నాకు ఇష్టం లేని వాళ్ళనితో మాట్లాడమే కాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నా పరువు పోయేలా చేస్తుందా? ఈ ఆనందిని ఇలా వదిలిపెడితే ఇంకా ఎన్ని చేస్తుందో, తనని వదలకూడదు అని సునంద తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక, ఏంటి బిడ్డ, ఎందుకు కన్నీళ్ళు తెచ్చుకుంటున్నావు అని పద్మమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, లేదమ్మా, నాకు ఒక విషయం వల్ల బాధగా ఉంది. నేను మా కుటుంబంలో మా అత్తయ్య ముందు నేను ఒక దోషిలా నిలబడ్డానమ్మా అని అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే, ఏంటి బిడ్డ, ఏం జరిగింది అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. నాయన, ఈరోజు నేను చేయని తప్పుకి ఇక దోషిలా నిలబడవలసి వస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఇక అత్తయ్య గారు 18,000 ఇన్వెస్ట్మెంట్ రాశారు, కానీ నేను మాత్రం 18,000 తను చెప్పినట్లే ఆ పేపర్లో రాసి పెట్టాను టెండర్ విషయంలో. కానీ ఆ టెండర్ పేపర్లో 10,000 రాసినట్లుగా అనౌన్స్ అయింది. ఇప్పుడు 10,000 ఆ టెండర్ విషయంలో మారడం వల్ల ఇప్పుడు మాకు ఆ టెండర్ని స్వీకరించినా కానీ నష్టమే కలుగుతుంది. అందుకనే అత్తయ్య గారు నా వల్లే ఇదంతా జరిగిందని, ఇదంతా నేనే కావాలని చేశానని చాలా కోప్పడుతున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ నష్టాన్ని ఎలా కలిగించకుండా ఆపాలి? ఇక టెండర్ ఖచ్చితంగా మేమే చేయాలి, కానీ నష్టం కలగకూడదు. దాని గురించే ఆలోచిస్తున్నాను నాయన అని ఇక ఆనంది అయితే సింహాద్రికి పద్మమ్మకి చెప్తుంది. అప్పుడే ఇక పద్మమ్మ, లేదు బిడ్డ, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు, ఖచ్చితంగా నువ్వు నష్టాన్ని ఏమీ కలిగించవు, నాకు ఆ నమ్మకం ఉంది, నా బిడ్డ అంటే ఏంటనుకున్నావు అని ఇక పద్మమ్మ అంటూ ఉంటుంది. అవునమ్మా, కానీ నష్టాన్ని కలిగించకుండా ఇక డబ్బు అంతగా పెట్టాలి అంటే ఇక టెండర్ ఖచ్చితంగా మేమే ఇక దాన్ని వర్కౌట్ చేయాలి, కానీ ఇక డబ్బు కూడా నష్టం కలిగించకుండా చేయాలి. ఇక ఈ బాధని మీకు చెప్పైనా కొద్దిగా తగ్గించుకుందామని ఇక్కడికి వచ్చాను అని ఇక ఆనంది
ఎలాగైనా దీనికి పరిష్కారం నువ్వే చూస్తావమ్మా. నీ గురించి మాకు ఆ నమ్మకం ఉంది. నువ్వేమీ బాధపడకు. మీ అత్తయ్య ముందు నువ్వే మంచిదానిలా నిరూపించుతావు. నువ్వు ఇక ఏ బాధ పడకు. ఇక నేనున్నాను కదా అని ఇక సింహాద్రి పద్మమ్మలనగానే వెంటనే నాయన అమ్మ లేట్ అవుతుంది, నేను ఇంటికి వెళ్తాను. ఇక నా కోసం అత్తయ్య గారు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నేను లేటుగా వెళ్తే నన్ను లేనిపోని మాటలన్నీ అంటారు. అందుకే నేను వెళ్తున్నాను నాయన, వెళ్తున్నానమ్మా అని ఇక ఆనంది అయితే వాళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇక ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడే సునంద ఆనంద్ చూసి ఇక జీవన లేనిపోనివి అన్నీ చెప్తుంది కదా సునందకి. వెంటనే ఆగా ఆనంది అని అంటూ సునంద అయితే ఆనందిని ఆపేస్తుంది. అప్పుడు ఏంటి ఆనంది, డబ్బు తేవడానికి వెళ్ళావా? మీ జ్యోతమ్మ దగ్గర డబ్బు తీసుకురావడానికి, మనకొచ్చే టెండర్ నష్టం కలగకుండా ఆ డబ్బును పెట్టాలని చూస్తున్నావా? ఇక నాకెలా తెలుసని అనుకుంటున్నావా అని సునంద అయితే ఆనందిని అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది ఏంటత్తయ్య, నేను జ్యోతమ్మ దగ్గర డబ్బులు తేవడం ఏంటి? అసలు నేను ఏ డబ్బు తేలేనత్తయ్య, నేను అసలు వెళ్ళింది ఎందుకో తెలుసా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు సునంద ఎందుకు వెళ్ళావు? నాకు తెలిసి నువ్వు డబ్బు కోసమే వెళ్ళావని అనుకుంటున్నాను అని ఇక ఆనందిని అంటూ ఉంటుంది. సునంద అయితే లేదత్తయ్య, నేను దివ్య కోసమని వెళ్ళాను. అమ్మ వాళ్ళ దగ్గరికే వెళ్ళాను. నేను జ్యోతమ్మని కలవలేదు. నేను అసలు డబ్బు కోసం ఎందుకు వెళ్తానత్తయ్య? మన ఇంటి పరువు పోకుండా ఏ రోజు నేను కాపాడుతానే కానీ పరువు తీసే పని చేయనత్తయ్య. జ్యోతమ్మ మీద నాకు మమకారం ఇష్టమే కానీ ఇక నేను మన కుటుంబాని కోసం డబ్బు తన దగ్గర తీసుకొని రాలేను కదా. ఇక మీ గురించి తెలుసు కదా అత్తయ్య, నేను ఏ తప్పు చేయను, నేను మీ కోడల్ని అని ఇక ఆనంది చెప్పగానే సునంద వెంటనే ఆనంది నువ్వు చెప్పిన మాట నిజమేనా అని అంటూ ఉంటుంది. అవునత్తయ్య, నేను దివ్య కోసమని అమ్మా నాయన దగ్గరికి వెళ్ళాను. ఇక నేను అందుకనే వెళ్ళి తొందరగా వెళ్ళొచ్చాను కదా అత్తయ్య. నా చేతిలో బ్రీఫ్ కేస్ లాంటివి ఏవీ లేవు కదా. ఇక ఇదంతా నీతో ఎవరున్నారు? జీవనే కదా అని అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అప్పుడు సునంద అయితే అవును ఆనంది, నాకు ఈ విషయం జీవనే చెప్పింది. ఇక జీవననే ఇక నువ్వు డబ్బు కోసం జ్యోతి దగ్గరికి వెళ్ళావని, ఇంకా మన టెండర్కి నష్టం కలగకుండా ఇక ఆ డబ్బు పెట్టి కాపాడడానికి వెళ్ళావని చెప్పింది అని ఇక సునంద చెప్పగానే నాతో తనే చెప్పింది. ఇక మా అమ్మ వాళ్ళని డబ్బు కొంత అడుగు, ఇక ఆ టెండర్కి ఇక ఈ డబ్బు కూడా కొంచెం పెడితే మనకి నష్టం కలగదు అని నాకు చెప్పింది. తనే చెప్పింది అత్తయ్య అని ఇక ఆనంది చెప్పగానే ఇక సునంద అయితే ఇక జీవనకి అయితే వార్నింగ్ ఇస్తుంది. వెంటనే ఏంటి జీవన, ఇంకా నా కోడలి మీద నేను తప్పు పట్టేలా నువ్వు చేశావు, నింద వేశావా? ఇక ఆనంది డబ్బు కోసం వెళ్ళకపోయినా తను డబ్బు కోసం వెళ్ళిందని చెప్తావా? ఇక ఇలాంటి పనులు మరోసారి చేస్తే నేను ఊరుకోను. ఇక ఆనంది చేసిన టెండర్లో నష్టం కలుగుతుందని నేను బాధపడుతున్నాను. ఇప్పుడు అదే టెన్షన్లో ఉన్నాను. నువ్వు మరో టెన్షన్ పెట్టకు జీవన అని ఇక సునంద అయితే జీవనపై కోప్పడి ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక జీవన అయితే తన రూమ్లోకి వెళ్ళి ఏ పని చేసినా ఇక వర్కౌట్ కావడం లేదు. ఆనందిని ఎప్పుడు బాధ పెట్టాలని చూస్తున్నా కానీ అత్తయ్య ముందు ఆనంది ఎప్పుడు పొగుడుతూనే అత్తయ్య పొగుడుతూనే ఉంటుంది. అసలు వాళ్ళిద్దరికీ ఇక గొడవ పెట్టాలని చూస్తే ప్రతిసారి వాళ్ళిద్దరూ కలిసిపోతున్నారు. ఏం చేయాలి అని ఇక చాలా కోపంతో వెంటనే జీవన అయితే ఇందుమతికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక పెద్దమ్మ అసలు నాకు ఇంట్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆనందిని ఎన్నిసార్లు బాధ పెట్టాలని చూసినా తిరిగి నేనే బాధపడవలసి వస్తుంది. ఇక ఆనందిని అత్తయ్యతో బ్యాట్ చేయాలని చూస్తున్నాను కానీ అది మాత్రం వర్కౌట్ కావడం లేదు. ఈరోజు ఇక ఆనంది ఇక మన ఇంటికి వచ్చినప్పుడు నేను అమ్మ కాడికి వెళ్ళి డబ్బు తేవడానికి వెళ్ళిందని లేనిపోనివన్నీ మా అత్తయ్య గారికి చెప్పాను. కానీ ఆ ఆనంది మాత్రం మా అత్తయ్య గారికి నేను అలా వెళ్ళలేనని ఇక అన్నీ తన నిజం చెప్పేసరికి ఇక ఆనంది మాటలు నమ్మేసింది మా అత్తయ్య గారు. మళ్ళీ నాకే తిట్లు పడ్డాయి అక్కడ కూడా అని ఇక జీవన అయితే ఇందుమతికి చెప్తూ ఉంటుంది. ఏంటే నువ్వు చేసే పని ఏది కరెక్ట్గా చేయవా అని ఇందుమతి అంటూ ఉంటుంది. లేదు పెద్దమ్మ, ఇక నేను ఒక పని చేశాను.
అది మాత్రం బయటపడకుండా ఉంటే ఇక అత్తయ్య గారు రోజు ఆనందిని తిడుతూనే ఉంటారు అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఏంటే ఏం ప్లాన్ అది అని ఇందుమతి అనగానే ఇక అత్తయ్య గారికి వచ్చిన టెండర్లో 18,000 రాయమని చెప్తే ఇక ఆనంది 18,000 రాసింది. కానీ ఆ టెండర్ పేపర్లో 18,000కు బదులుగా 10,000 రాసి నేనే పెట్టాను. అది నష్టం కలిగేలా వచ్చింది ఆ టెండర్. ఇప్పుడు ఆ టెండర్ని ప్రారంభిస్తే మళ్ళీ మా ఆఫీస్కి నష్టమే కలుగుతుంది. ఇక అందుకనే అత్తయ్య గారు ఇదంతా ఆనందియే నా మాట లెక్క చేయకుండా చేసిందని చాలా కోప్పడుతుంది. ఇక ఇదంతా నేనే చేశాను అని ఫోన్లో అయితే ఇందుమతితో చెప్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఆనంది ఈ మాటలన్నీ విని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ పని జీవన చేసిందా? జీవన ఇంత పెద్ద తప్పు చేసి ఆ నింద నాపై వేసింది. నేను ఇక అత్తయ్య ముందు ఇంట్లో వాళ్ళ ముందు దోషిగా నిలబడవలసి వచ్చింది అని ఇక చాలా బాధపడుతూ వెంటనే అత్తయ్య గారికి ఈ నిజం వీడియో ద్వారా చూపించాలి. ఇక నేను ఏ తప్పు చేయలేదని నేను నిర్దోషినని అత్తయ్య ముందు నిరూపించుకోవాలి అని ఇక అనుకొని ఆనంది అయితే జీవన నీకు ప్రతిసారి ఇక నిన్ను వదిలేస్తే ఇక ప్రతిసారి ఇలానే చేస్తున్నావు కాబట్టి ఈసారి మాత్రం నిన్ను వదిలేది లేదు అని ఇక ఆనంది అయితే ఆ ఫోన్లో వీడియో తీసుకొని ఇక హాల్లోకి వస్తుంది. అప్పుడే అత్తయ్య గారు చైతన్య ఇక ఆదిత్య గారు మామయ్య గారు అందరినీ పిలుస్తూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అప్పుడే ఆనందికి అరుపులకి అందరూ బయటకు వచ్చి సునంద ఏంటి ఆనంది ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటూ ఉంటుంది. అరవడం కాదు అత్తయ్య గారు, ఒక నిజాన్ని నిరూపించాలని వస్తున్నాను. నా మీద పడ్డ నిందని నేను నిర్దోషిగా నిరూపించుకోవడానికి వచ్చాను అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు సునంద ఏంటి ఆనంది ఏం మాట్లాడుతున్నావు? నీ మీద నిందేంటి నిర్దోషి ఏంటి అని సునంద అంటూ ఉంటుంది. అవునత్తయ్య, టెండర్ విషయంలో మీరు చెప్పినట్లు 18,000 రాశాను కానీ 10,000గా ఎలా మారిందో నాకు తెలియడం లేదు అని అంటే నేను కావాలని నువ్వు చేశామని అన్నావు కదా అత్తయ్య గారు. ఇక మీరు చెప్పిన మాటల్లో ఇక నేను తప్పు చేసిన దానిలా నిలబడవలసి వచ్చింది కాబట్టి అసలు కారణం ఏంటో మీకు నిజాన్ని నిరూపించాలని ఇక్కడికి వచ్చాను అని ఆనంది సునందతో అంటూ ఉంటుంది. అప్పుడు సునంద ఏంటి ఆనంది ఆ నిజం అని అనగానే మీరే అందరూ చూడండి అత్తయ్య గారు అని ఇక ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది. అప్పుడే ఇక జీవన అయితే ఇందుమతితో ఇదంతా నేనే చేశానని కావాలని ఆనందిని ఇరికించానని అత్తయ్య ముందు ఆనందిని బ్యాట్ చేసి ఇంట్లో వాళ్ళందరూ ఇక ఆనందిని కోప్పడేలా చేయాలని ఇదంతా నేనే చేశాను అని ఇక జీవన్ అయితే ఇందుమతితో ఫోన్ మాట్లాడుతూ ఉన్న వీడియోనైతే సునందకి చూపిస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా ఆ వీడియో చూసి వెంటనే సునంద ఇక జీవన దగ్గరికి వస్తుంది. ఏంటి జీవన, ఆనందిని ఈ ఇంట్లో ఇక బ్యాట్ చేయాలని ఆనందిని టెండర్ విషయంలో నష్టం కలిగించేలా ఆనందిని ఇరికించేలా చేస్తావా? ఇక నిన్ను వదిలిపెట్టను అని ఇక జీవన దగ్గరికి వచ్చి సునంద జీవన చెంప పలగొడుతుంది. అప్పుడే చైతన్య అమ్మ తెలిసింది కదా వదిన గొప్పతనం, వదిన ఏ రోజు ఏ తప్పు చేయదు, మన కుటుంబం కోసం ఎంతో త్యాగం చేసింది. అలాంటి వదిన ఈ టెండర్ విషయంలో ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోయాను. ఆ విషయంలో మిమ్మల్ని నిలదీశాను కూడా, కానీ ఆ వదిన ఏ తప్పు చేయలేదని ఇక నిరూపించుకుంది కదా. ఇదంతా ఈ జీవన ప్లాన్ అని నాకు కూడా అర్థమయ్యింది. జీవననే ఇక ఆనంది వదినని ఇక ఇంట్లో పొగడడం ఇష్టం లేక ఇదంతా చేసింది. చూశారు కదా మీ కళ్ళ ముందే కనిపించింది ఇక ఆనంది వదిన ఏ తప్పు చేయలేదని అని ఇక చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చైతన్య అయితే అమ్మ నువ్వు చెంపదెబ్బతో కాదు తనని అసలు ఈ ఇంట్లో ఉంచకూడదు, ఈ ఇంట్లో మన కుటుంబాన్ని ఇక బాధ కలిగించేలా చేసిన ఈ జీవన ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. ఈరోజు వదిన బాధపడేలా చేసింది ఇక ఈ ఇంట్లో ఇక అన్ని బాధలకి కారణమవుతుంది. ఈరోజు నష్టం కలిగేలా చేసింది కూడా ఈ జీవనే కదా, ఇదంతా తనే చేసింది, తనని ఈ విధంగా అయితే వదిలిపెట్టకూడదు అని ఇక చైతన్య అయితే ఇక జీవన మెడ పట్టుకుని బయటికైతే గెంటేయబోతూ ఉంటాడు. ఈ విధంగా ఇక చైతన్య బయటికి గెంటేయబోతుండగా ఆనంది చైతన్య ఆగు అని అనగానే ఏంటదినా నీకు చేసిన ద్రోహానికి తనని బయటికి పంపించడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అని చైతన్య అనగానే లేదు చైతన్య, ఈసారి తనని క్షమించండి, మరోసారి ఈ తప్పు చేసే తనని నేనే బయటికి పంపించేస్తాను అని ఇక
ఆనంది చెప్పగానే ఇక చైతన్య అయితే నీ మాట మేరకు నేను జీవనని ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను, కానీ జీవన మాత్రం మరోసారి నిన్ను బాధ పెట్టాలని చూస్తే ఊరుకోను వదినా అని ఇక అంటూ ఇక జీవనకైతే వార్నింగ్ ఇస్తాడు. ఈ విధంగానైతే ఆనంది ఇక చేసిన తప్పునైతే ఫోన్లో వీడియో ద్వారా అందరి ముందు బయట పెట్టిన ఇక ఆనంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.